కోసిగి మండల పరిధిలోని ఐరన్గర్ గ్రామం సీఎస్ఐ చర్చిలో గత వారం రోజుల క్రితం చోరీకి గురైన 10 లక్షల నగదును దొంగలు పోలీసులు దర్యాప్తుకు భయపడి చోరీ చేసిన చర్చి బీరువాలోనే ఉంచి వెళ్లారని సంఘం పెద్దలు మంగళవారం నాడు తెలిపారు. ఒక చర్చిలో 10 లక్షల సంఘం డబ్బులు చోరీకి గురి కావడం జిల్లాలోని సంచలనం సృష్టించిన విషయం ప్రజలకు తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ కేసును ప్రెస్టేజ్ కోసిగి పోలీసులు దొంగతనం జరిగిన రోజునే డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీఎంలు తెప్పించి దర్యాప్తు ముమ్మరం చేసి దొంగల గుండెల్లో దడ పుట్టించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్న నేపథ్యంలో భయపడిన దొంగలు దొరికిపోతామన్న భయంతో చోరీ చేసిన ఆ నగదును చర్చి బీరువాలో ఉంచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం చర్చి బీరువాను తెరిచి సంఘం పెద్దలకు చోరీకి గురైన ఆ నగదు కనిపించడంతో అవాక్కయ్యారు. అయితే నగదు దొరికిన విషయాన్ని పోలీసులకు తెలిపినట్లు తెలిపారు. ముందు ఇలాంటి దొంగతనాలు గ్రామంలో జరగకుండా ఉండాలంటే నగదు దొంగిలించిన ఇంటి దొంగలను పోలీసులు పట్టుకుని వారిని శిక్షించాలని పలువురు సంఘస్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.